అయితే టీ పెట్టుకున్నాను. ఇది మరిగిలోనే కొద్దిగా సామాన్లు తోమేసాను. ఇంకేం లేదు. ఇప్పుడైతే అన్నంకి పెట్టేసుకోవాలి. ఇంకా నా గురించి అయితే టీ పెట్టుకున్నాను. ఇది మరిగిలోనే కొద్దిగా సామాన్లు ఉంటే తోమేశాను. ఇంకా ఎండ అయితే గట్టిగా కాస్తుంది. బట్టలు ఏం లేవులేను, ప్రశాంతంగా ఉంటుంది. ఉతికే పని రాత్రి ఉతికేసుకున్నాము. ఇంకేంటంటే డ్రమ్ ఒకటి తోమాలండి. స్టీల్ డ్రమ్ ఒకటి, టీన్ డ్రమ్ అండి. ఇది ఎక్కడ ఉందో అది కొంచెం నీటి తోమాలి. సింకులు అవ్వదు కదా, బయట తోమాలి. కొంచెం టీ తాగేసి తోముతాను. అయితే పెట్టాను. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే మామిడికాయ ఉడక పచ్చడి చేస్తున్నాను. దీనికి ఉగాది రోజు తెచ్చిన మామిడికాయ ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తాను. ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపబద్దలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలు అయితే వేసేసాను. కొంచెం బెల్లం కూడా వేసాను. తీపి చాలపోతే వేసుకోవచ్చు ఇంకొంచెం. మొత్తం మామిడికాయ మొత్తం వేరే రంగు, అది ఎరుపు రంగు వచ్చిన వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఈ పచ్చి అంతా పోతుందండి, టేస్ట్ అయితే అది తీరిపోద్ది. అయిపోయింది. ఇంకా చారు అయిపోయింది. ఇంకా నా మామిడికాయ ఉడికి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అండి. మా ఆయనకి ఎంత ఇష్టమో ఇష్టంగా తింటారు. ఇంకా అన్నము కూర బుజ్జిగాడు అయితే వచ్చేసాడు, చక్కగా తింటున్నాడు. హకీమార్ అని బొమ్మలు చూస్తున్నాడు. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నావా? అమ్మమ్మ ఇంటికి ఎదుగు. ఇప్పుడు అక్కడికి షాపింగ్. కర్రలేవచ్చు కదా, కర్ర ఈ మధ్యన అల్లరికి అయిపోతుంది, సెట్ అవుతుంది. అలాగే వెళ్దాంలే. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. కొన్ని ఇంటికి లేని సామాన్లు కొంటున్నాము. అవి కొనేసి వచ్చేసి ఏం కొన్నామని వీడియో అయితే ఇంట్లో లేదు. కొంటాను ఈసారి కంపల్సరిగా. ఏంటిది అది? మారేడు జ్యూస్ అయితే తాగడానికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నారు. ఇదైతే కొత్త షాప్ ఓపెన్ 2 వారాలు అయింది. చేస్తున్నారు. మా ఆయన ఏమో దానికి సపోర్ట్. కొన్ని దాంట్లోనే సబ్జీలు వేస్తున్నాను నల్లటివి. ఎందుకు ఎవరు అడిగారు? నేను అడిగాను, మీరు అడిగారు. వద్దు వద్దు బలవంతంగా తాగబెడుతున్నారు మా ఆయన ఇప్పుడు నాకు. అలాగే తాగలేదు. జిగడకు కూడా తాగబడుతున్నారు, అలవాటు చేస్తున్నారు మా ఆయన అయితే. చాలా అందంగా కలర్ఫుల్ గా ఉంది. ఎలాగుందన్నా? బాగుందా? వావ్, గింజలు వస్తాయి తీసేస్తే. తాగులే, తినాలి. మింగి ఫస్ట్ టైం పుట్టి ఇప్పుడుకొచ్చి ఎప్పుడు తాగలేదు, ఇప్పుడు తాగుతుంది. ఇదే మొదటిసారి నా కొడుకు తాగుతున్నాడు. నేను కూడా తాగుతున్నాడు. ఇప్పుడు అయితే వచ్చేసాము, చుట్టూ తిరిగాము. అక్కడ వరకు వెళ్ళాము, గోపాలపట్నం దరిదాపులకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఏటేటి కొనాలి అవన్నీ చెప్పాను. అవన్నీ ఎందుకమ్మా ఆన్లైన్లో తెచ్చేది మా అన్నారు. తిన్నంగా ఇంటికి వచ్చాము. ఒక ఇదేంటండి షర్బత్ తాగేది సూపర్గా ఉంది. మా ఊర్లో అంటే నేను పుట్టినూరులో తాగిన ఫీలింగ్ కలిగింది, నాకు బాగా నచ్చింది. ఇంక ఇప్పుడైతే టైం అయితే 7:15 అయింది. ఇందులో బియ్యం అయితే నానబెట్టండి, టమాటాలు చేద్దామని ఉద్దేశానికి. ఇవ్వండి టమాటాలు. దానికి టమాటాలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లము రుబ్బితే భలే ఉంటుంది. కొంతమంది ఏంటంటే రుబ్బేసిన తర్వాత టమాటా అట్టేసిన తర్వాత టమాటా ముక్కలు వేస్తారు. నాకు అలా నచ్చదు, తిండి ఫీలింగ్ కలగదు. దానిలో కలిపేసి వేసామనుకోండి, ఆ టమాటా అట్లు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. ముక్కలు అక్కడక్కడ తగిలినట్టుగా ఉంటుంది, అది నచ్చదు. ఇప్పుడైతే టమాటాలు చేస్తాను. ఇంకా దానికి కాంబినేషన్గా ఒట్టి తినలేం, మేమంటే ఒట్టి తినేస్తాము. బాబు గడి తినలేడు కాబట్టి వాడికి బొంబాయి చట్నీ చేస్తాను. ఆడిసాను. ఇంకా జీలకర్ర, అల్లము, ఎండుమిరపకాయలు, టొమాటోలు వేసి రుబ్బేసాను. మీకు రొటీన్గా అనిపిస్తుందని నేను వీడియో అయితే చూపెట్టలేదు. ఆల్రెడీ పాత వీడియోలో ఉన్నాయి, చూపెట్టిందే చూపెడతావు అని ఉద్దేశానికి నేను ఏటేటేసాను చూపెట్టలేదు. ఇలా చూపెడతాను. ఇంకా బొంబాయి చట్నీ అయితే చేసుకుంటాను. రుబ్బీస్ అయితే పక్కన పెట్టాను. ఇంకైతే వాళ్ళిద్దరు బయట అయితే ఆడుకుంటున్నారు. ఇదిగోండి వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. రిమోట్ కార్ తను ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకొని. ఏం చేస్తున్నారే? కాదు ఏదో చెబుతున్నారు, ఏంటది? ఆడు వద్దనేసాడు, మొన్న తీస్తానంటే వద్దు అనేసాడు, అందుకు తీయలేదు నేను. ఫ్రిడ్జ్ వాటర్ అయితే లేదు, నార్మల్ వాటర్ ఉంది. అలాగే కొడతాను. మోహన్ మీద కొట్టమన్నారు, కొడితే ఫీల్ అవుతారు. అయితే వేస్తాను. ముందు మా ఆయనకైతే పెడతాను, ఎందుకంటే ఆకలి మనిషి ఎక్కువ తొందర తినాలనుకుంటారు. తర్వాత ఏమో ఇవ్వండి ఆ బుజ్జిగాడికి వేసాను.
ముక్కు కారుతుందని నా చున్నీ పక్కన పెట్టాను. ఇంక నా గురించి అయితే అట్లు వేసుకున్నాను, 3 అట్లే. ఇంకోటి వేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం పెరుగన్నం తినాలనిపిస్తుంది. నాకు ఎంత తిన్నా కొంచెం పెరుగన్నం కానీ ఉట్ట చారనమైనా తినాలనిపిస్తుంది. అందుగురించి పొద్దున్న వండిన అన్నం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి తినేసి చేసి కాసేపు ఆగాకైతే కొంచెం పెరుగన్నం వేసి ఫుల్ నేనేసి పెరుగన్నం తింటాను. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. స్కూల్ అయిపోయింది. ఇంకా హోంవర్క్ రాస్తాను. ఇంకా అన్నీ అయిపోయింది. టిఫిన్ అయితే చెవులు అయిపోయిందా? చెవులు క్లీన్ చేశారు నాన్న. చీమలు ఎన్ని వచ్చాయి నాన్న? 3 వచ్చాయి చీమలు అంట. అమ్మో, క్లీన్ చేశారు నాన్న. అమ్మో, ఎంత భయపెట్టిందో నా బొంగరు తలకి. అమ్మ, భోజనాలు అయితే అయిపోయాయండి. భోజనాలు కదా, టిఫిన్లు అయిపోయింది. భోజనాలు అన్నీ అలవాటు అయిపోయింది. రొటీన్ మాట కదా, అలవాటు అయిపోయింది. నా బుజ్జిగడ్డ సరదా తిన్నాడు, మా ఆయన కూడా తిన్నారు, నేను కూడా తినేసాను. నా బుజ్జిగడ్డ ఫ్రెష్ అప్ అయిపోయాడు, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా తలకు నూనె రాశాను. మా ఆయన అయితే నాకు రాశారు మెడిసిన్ నూనె ఒకటి ఉంది, కొద్దిగా రాస్తే కొద్దిగా కంట్రోల్ అవుతుంది అని రాశారు. ఇంకా పడుకుని 10 అయిపోయింది టైం అయితే. ఎలాగ ఎక్కిస్తున్నాను. రేపు మీటింగ్ కూడా ఉంది, టీచర్ మీటింగ్ ఉంది. మెసేజ్ కూడా చేశారు. రేపు గబోలు వేసి ముందు టిఫిన్ ప్రిపేర్ చేసి అన్నం వండేసామనుకోండి, అటు నుంచి వచ్చి ఇంకేదైనా కూర అది ఈజీగా కాబట్టి అందరూ కొనుక్కోవచ్చు. మినపొడియాలు, ఇంకేదో గుడ్డో మినపొడియాలో ఇంకేదో వండుకోవచ్చు వెరైటీలు. ఇంకా అయిందండి, వాళ్ళు సరదా గడిచిపోయింది. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.